జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2026 సంవత్సరం జూలై నెల యొక్క మాస ఫలితాలు. ఈ జూలై నెలలో గోచారంలో ఉన్న గ్రహ గమనాలు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో మంగళ సంచారం, ఈ మాసం మొత్తం కూడా మంగళ సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రవి సంచారం మిథున రాశిలో 16వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో రవి సంచారం ఉంటుంది. 17వ తారీఖు నుంచి ఆయన కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగిస్తారు. అప్పుడే మనకి ఇంకా దక్షిణాయన పుణ్యకాలం కూడా ప్రారంభం అవుతుంది. అప్పటి నుంచి బుధుడు వక్రగతిలో ఉన్నాడు కాబట్టి ఈ నెలలో ఆయన సంచారము కర్కాటక రాశి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. శుక్రుడు ఈ వారం మొదట్లో 5వ తారీఖు వరకు 4వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచారం చేస్తూ 5వ తారీఖు నుంచి ఆయన సంచారాన్ని సింహరాశిలో ఉంటుంది. ఆయన సంచారం సింహరాశి, శుక్రాచార్యుల వారి సంచారం సింహరాశిలో ఉంటుంది. గురు భగవానుడు సంచారము కర్కాటక రాశిలో ఉంది. సింహరాశిలో కేతుదేవుని సంచారము, కుంభరాశిలో రాహుదేవుని సంచారము, ఆఖరిదైన మీనరాశిలో శనేశ్వరుని సంచారము. శనేశ్వరుడి సంచారము ఈ మాసం చివర్లో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. ఇదే ఈ వారం యొక్క గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఇది ఈ మాసము గోచారంలో ఉన్న గ్రహస్థితులు. ఈ మాసంలో ఉన్న ఈ గోచార గ్రహస్థితుల్ని అనుసరించి ఎలాంటి ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఉండబోతున్నాయి. అలాగే ఈ మాసము గోచారంలో గ్రహ గమనాలు ఎలాగున్నాయి అంటే మంచి స్థానాల్లో ఉన్నాయా, ఏదైనా జాగ్రత్తలను సూచిస్తున్నాయా, ఏదైనా శుభత్వాన్ని సూచిస్తున్నాయా? ప్రత్యేకాంశం ఏంటంటే గోచారంలో ఈ మాసం చివరిలో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం దీని మీద మళ్ళీ మనం సపరేట్ గా ఒక వీడియోలో నేను చెప్తాను ఎలా ఉంటుంది అనేది. ఇది కొంతమందికి చాలా బాగా ఉంటుంది. ఏలినాడులో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది ఇప్పుడు ఈ వక్రగతి. అష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది, అర్ధాష్టమ శ్రేణిలో ఉన్న వాళ్ళకి బాగా ఉంటుంది. ఒక రిలీవింగ్ ఫ్యాక్టర్ అనుకోండి ఈ ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి. అది ఈ మాసం చివరి నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగే కంటక శనిలో ఉన్న వాళ్ళకి కూడా ఈ పాయింట్ వర్తిస్తుంది. ఇది మోస్ట్ స్పెషల్ అంశము గోచారంలో. ఇంకొకటి ఏంటంటే మనందరికీ తెలిసిన దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో ఆయన సంచారము, రవి కూడా ఈ మాసం మధ్యలో కర్కాటక రాశిలోకి రావడం అన్ని మాసాల్లోకెల్లా అన్ని రాశుల్లో ఆయన సంచారం కంటే కూడా దేవగురువైన బృహస్పతి సంచారము కర్కాటక రాశిలో, ధనుసు రాశిలో మీన రాశిలో ఈయన సంచారం చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఈయన సమక్షంలో సూర్యనారాయణ మూర్తి కర్కాటక రాశిలో ప్రవేశం అంటే దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. ఇది చాలా మంచిది. దీని గురించి కూడా మనం ఒక వీడియోలో నేను చెప్తాను. దక్షిణాయన పుణ్యకాలం ఈ సంవత్సరం ఎంత సిగ్నిఫికెంట్ గా ఉంది, దీన్ని మనందరం ఎలా చేసుకోవాలి, ఇవన్నీ కూడా మనం ఇంకొక వీడియోలో మాట్లాడుతున్నాం. మొత్తానికి అయితే ఇవి ఈ మాసంలో ఉన్న గోచారంలో ఉన్న ప్రత్యేక అంశాలు. ఇప్పుడు నేను చెప్పినట్టు శుభత్వాన్ని సూచిస్తుంది కదా శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడం. కొన్ని రాశుల వాళ్ళకి నేను చెప్పాను కదా, ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి, అష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి, కంటక శనిలో ఉన్న వాళ్ళకి వీళ్ళందరికీ ఊరట ఇస్తుంది. అట్ ద సేమ్ టైం వృషభ తులా రాశుల వాళ్ళకి కొంత ప్రతికూలం పూర్తిగా అని చెప్పను, అలాగని అనుకూలంగా కూడా ఉండదు, అలా ఉంటుంది. ఇవి ఈ మాసంలో ఉన్న గోచర గ్రహస్థితులు. అలాగే ఇప్పుడు గోచార గ్రహస్థితులను అనుసరించి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం పరిశీలిద్దాం. మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళకి ఈ మాసంలో మీనరాశిలో పుట్టిన వాళ్ళందరికీ కూడా అనుకూలమైన ఫలితాలను, ఏలినాడు శనిలో ఉన్నారు ఈ మాసం మధ్యలో నుంచి చివరిలో ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు కాబట్టి శనేశ్వరుడు మధ్యలో నుంచి మీకు ఊరట స్టార్ట్ అవుతుంది. పెద్ద గుదిబండ మీ తలలోంచి కింద దిగినట్టే అనిపిస్తుంది. ఒక 4-5 నెలలు ఇక్కడ నుంచి ప్రశాంతంగా అనిపిస్తుంది మీకు. ఎందుకంటే ఆయన ఇలా వక్రగతిలోకి వెళ్ళినప్పుడే ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళకి కావచ్చు, అష్టమ శని, అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళకి ఏదైనా ఒక బ్లెస్సింగ్ ను కూడా ఇస్తారు. ఇప్పుడు మీకు బ్లెస్సింగ్ తీసుకోవడానికి రెడీగా ఉండండి. ఈ బ్లెస్సింగ్ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది.
మీరు కనుక ఉద్యోగస్తులైతే మీకు ఉద్యోగంలో మంచి మార్పు ఉంటుంది, అది ఒక బ్లెస్సింగ్. మీరు వివాహ ప్రయత్నం చేస్తూ ఉన్నారు, వివాహ ప్రయత్నం సఫలీకృతం అవుతుంది, అదొక బ్లెస్సింగ్. మీరు వివాహం జరిగింది, మీ ఇద్దరి మధ్య అస్సలు సఖ్యత లేదు, అది సఖ్యత చేకూరుతుంది, అదొక బ్లెస్సింగ్. మీరు వ్యాపారస్తులు, వ్యాపారంలో పూర్తిగా అనుకూలత లేదు, వ్యాపారం అనుకూలంగా అవుతుంది, ప్రాఫిట్స్ చూస్తారు, లాస్లు చూడరు, అదొక బ్లెస్సింగ్. విద్యార్థిని మీరు చదువులో బాగా ఉత్తీర్ణత సాధిస్తారు, అదొక బ్లెస్సింగ్. అంటే ఎవరెవరికి అప్లై అయ్యే బ్లెస్సింగ్. మీరు ఏదైతే జరిగితే బాగుంటుందని మీరు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అనుకుంటున్నారో అవి ఇప్పుడు శనేశ్వరుడు మీ తరఫున చేసి పెట్టడానికే వక్రగతిలోకి వెళ్తున్నారు. ఈ మాసం చివరిలో వక్రగతిలోకి వెళ్ళినా దాని ఫలితాలు మీకు కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి కదండి, అలా మీకు తెలుస్తుంది. ఈ మాసం మధ్యలో నుంచే కొంత అనుకూలంగా మారుతూ ఉంది అని మీకు అర్థమవుతుంది. విదేశీ ప్రయత్నాలు చేసే వాళ్ళకి చాలా అనుకూలమైన శుభ సమయము. లైజనింగ్ వర్క్స్ ఇలా చేసే వాళ్ళకి కూడా చాలా బాగా ఉంది. మీరు ఏ రకమైన బిజినెస్ లో ఉన్నా కూడా ఇది చాలా అనుకూలమైన సమయంలో మీరు ఉన్నారు. ఈ మాసంలో మీరు ఎక్కువగా అంటే ఎంత ఇంటరాక్ట్ అవుతారో అంతే ఐసోలేట్ అవుతారు, చాలా మంది వ్యక్తిని కలుస్తారు, అట్ ద సేమ్ టైం చాలా లీజర్ పీరియడ్ కూడా దొరుకుతుంది. మీకంటూ మీరు టైం కేటాయించుకుంటారు, ఐసోలేట్ అవుతారు, కలిసినంతసేపు చాలా మందిని కలుస్తారు. బట్ అంటే ఇప్పుడు ఈ మాసం మధ్య నుంచి ఎలా ఉంటుందంటే కలుస్తూ ఉంటారు, మధ్య మధ్యలో ఎవరితో అస్సలు కలవరు, ఫోన్లలో కూడా అందుబాటులో ఉండరు. దీనికి కారణం మీకు కూడా అర్థం కాదు. శనేశ్వరుడు బౌండరీస్ ని క్రియేట్ చేస్తాడు, ఐసోలేట్ చేస్తాడు. సో అంతకు ముందు నేను ఇలా లేను కదా అని అనుకుంటారు, కానీ కొన్నిసార్లు మాట్లాడాలి. ఇప్పుడు మీ ముందే అందరు జనాలు ఉంటారు, మీ ఇంటికి వచ్చారు, వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు, అంటే సరదాగానే మీరు వాళ్ళతో గొంతు కలపాలనుకుంటారు కానీ మాట్లాడరు, అంతే కట్టిపడేస్తాడు ఆయన, ఇంకా మాట్లాడినాడు. అలాంటివి జరుగుతాయి ఈ మాసాలు. అది కొంచెం దానివల్ల పెద్ద ఆడు గుడ్డు ఇంపాక్ట్ అంటూ ఏమి ఉండదు, కానివ్వండి మీకే అర్థం కాదు ఎందుకు ఇలాగ ఉంటున్నాను, ఏమైనా ప్రాబ్లం ఉందా అన్నట్టు అనిపిస్తుంది. ఇదంతా గోచారంలో వచ్చిన ఎఫెక్టే, కానివ్వండి ఏవి కంటిన్యూ అయ్యే విషయాలు అయితే లేవు. కానీ చాలా మంచి సమయంలో ఉన్నారు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరూ కూడా. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితుల ఫలితాలు మీనరాశి మీన లగ్నంలో పుట్టిన వాళ్ళందరికీ. పరిహారము, ఈ మాసంలో చేసుకోవాల్సిన పరిహారము, మనము గోచరంలో ఉన్న గ్రహస్థితుల గురించి మొత్తం చూసాము, ఎలా ఉంటాయి ఫలితాలు కూడా మనం చూసాము. ఇందులో శనేశ్వరుడు వక్రగతిలోకి వెళ్ళడము ఒక చాలా మంచి విషయము. అంటే వక్రగతిలోకి ఆయన వెళ్ళేది కుంభరాశిలోకి అవ్వడం వలన, అంటే కుంభరాశి వైపే కాబట్టి ఇది ఒక మంచి విశేషాంశము. అందువల్ల దీనిలో అన్ని బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, శనేశ్వరుడు బ్లెస్సింగ్స్ తీసుకోవడానికి, అందున ప్రత్యేకించి ఏలినాడు శని ఉన్న వాళ్ళు, అష్టమ శని ఉన్న వాళ్ళు, అర్ధాష్టమ శని ఉన్న వాళ్ళు, కంటక శని ఉన్న వాళ్ళకి ఇప్పుడు అది ఎవరెవరో నేను చెప్తాను. ఏలినాడు శనిలో ఉన్న వాళ్ళు ఇప్పుడు కుంభరాశి, మీనరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, కుంభరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉంది, అలాగే మేషరాశి వాళ్ళకు కూడా ఏలినాడు శనిలోనే ఉన్నారు. అర్ధాష్టమ శనిలో ఉన్న వాళ్ళు ఎవరు? ధనుసు రాశి వాళ్ళు. అష్టమ శనిలో ఉన్న వాళ్ళు సింహరాశిలో ఉన్నవాళ్ళు. కంటక శని ఎవరికి ఉంది? మిథున రాశిలో ఉన్న వాళ్ళకి. సో ఈ రాశుల్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, లేదా ఇప్పుడు నేను చెప్పిన రాశులు లగ్నాల్లో ఉన్న వాళ్ళకి అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాడు శని, కంటక శని ఇవన్నీ ఉన్నాయి. ఇది దీంట్లోంచి ఇప్పుడు బయటపడటానికి మంచి సమయము. అంటే తర్వాత ఇప్పుడు ఏలినాడు శని కుంభరాశి వాళ్ళకి అయిపోతుంది అనుకోండి నెక్స్ట్ ఇయర్, కానీ మీనరాశి వాళ్ళకి ఉంటుంది, మేషరాశి వాళ్ళకి ఉంటుంది, తర్వాత నెక్స్ట్ ఇయర్ వృషభ రాశి వాళ్ళకి కూడా స్టార్ట్ అవుతుంది. ఇది ఏంటంటే దీంట్లోంచి ఇంకా మీనరాశి వాళ్ళు, అంటే అర్ధాష్టమ శని, అష్టమ శని ధనుసు రాశి వాళ్ళకి, సింహరాశి వాళ్ళకి కూడా అయిపోతుంది, కంటక శని మిథున రాశి వాళ్ళకి అయిపోతుంది. సో మేజర్ గా మీనరాశి వాళ్ళకి, మేషరాశి వాళ్ళకి ఇప్పుడు ఇది ఒక మంచి ఆపర్చునిటీ అందరికీ కూడా. ఇప్పుడు శనేశ్వరుడు యొక్క అనుగ్రహాన్ని పొందడానికి ఇబ్బందులు లేకుండా, కర్మకారకుడు కాబట్టి మనకి సమన్యాయం చేసే గ్రహం కూడా, అన్ని గ్రహాలు సమన్యాయం చేసిన సాటర్న్ కొంచెం ప్రతిదీ కూడా లెక్కలు కరెక్ట్ గా తెలుస్తారు కాబట్టి మనం చేసుకోవాల్సిన శనేశ్వరుడికి సంబంధించిన పరిహారమే చేసుకోవాలి. దీనికి బెస్ట్ థింగ్ ఏంటంటే మీకు
మీ ఇంటి దగ్గర ఏదన్నా భద్రకాళి అమ్మవారి ఆలయం ఉంటే ఆలయాన్ని దర్శించి రావడము. అలాగే విష్ణుమూర్తి ఆరాధన లేదా పరమశివుడికి ప్రతిరోజు సాయంత్రం పూట ఈ మాసం మొత్తం కూడా చేసుకోవడము లేదా మీరైనా సరే అభిషేకం చేసి రావడము. ఈ మూడిట్లో ఏదైనా చేయవచ్చు. అసలు ఇవేం చేయలేమని అనుకున్న వాళ్ళు ప్రతిరోజు మీకు ఏ గుడి కుదిరితే ఆ గుడికి చెప్పులు లేకుండా కాళ్ళకి వీలుంటే మీకు అవకాశం ఉంటే కనుక కాళ్ళకి చెప్పులు లేకుండా వెళ్ళి దర్శనం చేసుకున్నాను. అవకాశం లేని వాళ్ళు అంటే కొంతమందికి షుగర్ ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు చెప్పులు లేకుండా నడవలేరు. సో అలా మీకు ఆరోగ్యరీత్యా ఇబ్బందులు ఉంటే చెప్పులు వేసుకొని వెళ్ళవచ్చు. బట్ వీలుంటే ఈ మాసం మొత్తం కూడా ఏదో ఒక దేవాలయానికి ప్రతిరోజు కుదిరితే ఒకటే టైంలో దర్శనం చేసుకోండి. చాలా మంచి ఫలితాలు వస్తాయి. ఒకవేళ ఒకటే టైంలో చేసుకోవడానికి కుదరలేదు, మీరు పొద్దున్న సాయంత్రము మీకు ఎప్పుడు కుదిరితే అప్పుడు. సాయంత్రం అయితే మళ్ళీ స్నానం చేసి శుచిగానే వెళ్ళాలి దేవాలయానికి. ఉదయాన్నే అయితే స్నానం చేసి ఉదయాన్నే అయితే ఇంకా బెస్ట్. సో మీకు ఏ టైంలో కుదురుతుంది ఆ టైంలో మీరు దేవాలయానికి వెళ్ళడానికి ప్రయత్నించండి. ఇప్పుడు నేను చెప్పిన వీటిలో ఏదైనా చేసుకోవచ్చు. లేదా రోజు లలిత సహస్రనామం చదివినా కూడా మంచి ఫలితాలు వస్తాయి. వీటిలో ఏదైనా చేసుకుంటే కనుక శనీశ్వరుడు మంచి ఫలితాల్ని ఇవ్వడానికి చాలా చక్కటి అంటే ఇప్పుడు ఉన్న ఈ వక్రగతిలో ఉన్న శనీశ్వరుడు చాలా మంచి రిజల్ట్స్ ఇవ్వడానికి అందరికీ కూడా అవకాశం చక్కగా ఉంటుంది. ఇవి ఈ మాసం యొక్క గోచర గ్రహస్థితులను అనుసరించిన ఫలితాలు. అలాగే తదనుగుణంగా చేసుకోవాల్సిన పరిహారం. ఇలాగా మనందరం కూడా భగవత్ కృపకి పాత్రలు అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కూడా పరమశివుణ్ణి శిరస్సు వంచి ప్రణామం చేస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.